పరమ తండ్రి మన ప్రార్థనలకు కొన్నిసార్లు నిశ్శబ్దం అయిపోతారు. కొన్నిసార్లు జవాబు ఇవ్వడానికి ఆయన అలా ఆలస్యం చేస్తారు. ఆయన అలక్ష్యం చేయరు కానీ ఆలస్యం చేస్తారు. ఎందుకంటే అది మన మేలు కోసం, మన జీవితంలో అనేక మేలులు చూడాలి, కల్లారా ఆయన మహిమపరచాలన్న ఉద్దేశంతో ఆయన సైలెంట్ అయిపోతారు కొన్ని పరిస్థితుల్లో. అట్లాంటి సమయంలో మనం ఏమంటామండి? నేను ప్రార్థన చేస్తే దేవుడు అసలు పట్టించుకుంటలేడేంటి, దేవుడు జవాబిస్తలేడేంటి, ఏమైపోయాడు అని దేవుణ్ణి వ్యతిరేకించే వరంగా మనం ఉంటాం. దేవుణ్ణి చూసి దూషించే వాళ్ళం కొంతమంది ఉంటాం. దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టాలన్న ఆలోచనలో కూడా చాలామంది ఉంటాం. కానీ యేసయ్య మనకు గొప్ప మాదిరి నేర్పిస్తున్నాడు. ఏంటి? ఆయన నిశ్శబ్దం అయిపోయినప్పటికీ కూడా ఆయన వైపు చూస్తూ మన పరుగు పందెంను ఓపికతో కొనసాగించాలి. నిశ్శబ్దమైన సమయంలో దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని అనిపించిన పరిస్థితుల్లో, తండ్రి నువ్వు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ వైపే నా దృష్టి అంతా ఉంచుతాను ప్రభువా అని చెప్పగలిగే మాదిరి యేసయ్య ఈ మాటలో మనకు నేర్పిస్తున్నాడు.